వెట్రివేల మురుగనక్ అరోహర. అందరూ ఎలా ఉన్నారండి? కులాసా ఉన్నారా? చాలా చాలా సంతోషం అండి. అలాగే మీ అందరి ఆదరాభిమానాల వల్ల తిరుమురుగ పెరుమానికి అనుగ్రహం చేతి నేను కూడా కులాసాగా ఉన్నానండి. అయితే ఇవాళ తయారు చేసుకోబోయేటటువంటి ఒక చక్కని పదార్థం ఏంటంటే జున్ను అనమాట. గేదె పాలతో కానీ ఆవు పాలతో కానీ మనం జున్ను తయారు చేసుకుంటూ ఉంటాం కదా. అలాగే మొదటి విడత, రెండో విడత, మూడో విడత అనేది కూడా ఉంటుంది. దాన్ని బట్టి మనం పాలు పోసుకుంటూ ఉంటాం ఏమ్మా. అయితే ఇవాళ నేను మొట్టమొదటి విడతతో ఇచ్చినటువంటి జున్ను పాలతో ఇవాళ జున్ను తయారు చేసి చూపిస్తున్నాను. అయితే అది ఎలా తయారు చేసుకుంటారు, దీనికి ఏమేమిటి కావాలనేటటువంటి విషయాలన్నీ కూడా మీకు సవివరంగా చెప్పి జున్ను తయారు చేసి చూపిస్తాను రండి. ఇది 1 లీటరు జున్ను పాలండి. ఇది ఆవు పాలు అన్నమాట. చూడండి, ఇదిగో ఇది మొదటి విడత. లీటర్ జున్ను పాలకి 2 లీటర్లు చిక్కని పాలు అనమాట. ఎక్కడ నీళ్లు కలపని పాలు అనమాట. ఏ ప్యాకెట్ పాలైనా పర్వాలేదు. నేను ఈ ప్యాకెట్ పాలు చిక్కని పాలు అనమాట. ఎక్కడ నీళ్లు కలపలేదు. ఇది కలుపుతున్నానండి. చూడండి, ఇదిగో జున్ను పాలు. ఇదిగో ఇది మొదటి విడత పాలు అన్నమాట. ఇది ఏంటంటే ఇది లీటరు, ఇది 2 లీటర్లు. దానికి ఏంటంటే బెల్లం ఏంటంటే 1.5 కేజీ వేస్తున్నాను. మిరియాలు తగు వేసుకుందాం, కావాల్సింది వేసుకుందాం. అయితే ఏంటంటే మీరు ఏం చేస్తారంటే ఓసారి ఇదంతా బెల్లం కలిపేస్తున్న తర్వాత 2 మిళితం అయిపోయిన తర్వాత ఒకసారి కొంచెం రుచి చూసుకోండి. ఇంత తీపి సరిపోయింది లేదు మీరు చూసుకోండి. లేకపోతే కనుక మరి కొంచెం బెల్లం కలుపుకోండి. కొంతమంది, నేనైతే మాత్రం అచ్చంగా బెల్లమే కలుపుతున్నానండి. ఇది చూడండి, చిక్కని పాలు అనమాట. మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నాను. ఇది మొదటి విడత పాలు అనమాట. ఆవుది మొదటి విడత పాలు. ఇది ప్యాకెట్ పాలు అన్నమాట. ఎక్కడ నీళ్లు కలపలేదు ఈ రెండిట్లోనే కూడా. మొత్తం ఇది 2 కలిపి 3 లీటర్లు అండి. ఇది లీటరు, ఇది 2 లీటర్లు అన్నమాట. అంటే ప్యాకెట్లు 4 వేశాను. ఇది 2 లీటర్లు. ఇప్పుడు మిరియాలు ఇందులో వేసుకుని ఒక 90% గుండె కొట్టుకు తెచ్చుకుందామండి. పెద్దగా 90% చాలు. ఇదిగోండి, మిరియాలు ఈ విధంగా ఒక 90% ఆడుకోవాలి. ఇప్పుడు ఈ జున్ను పాలు ఈ చికెన్ పాలల్లో కలిపేద్దామండి. ఇప్పుడు ఇందులో బెల్లం వేసుకుందామండి. ఇలా బెల్లం వేసుకుని ఎక్కడ ఉండలు లేకుండా ఇదంతా కలిపేసుకోవాలండి. ఇది ఎక్కడ ఉండలు లేకుండా, అంటే బెల్లం ఎక్కడ ఉండలు లేకుండా ఇదంతా కలిపేసుకోవాలండి గరిటెతో. ఉండలు మాత్రం లేకుండా చూసుకోవాలి. మనం ఎంత గరిటితో కలిపినానండి, ఈ బెల్లపు ఉండలు మాత్రం, ఈ బెల్లపు గడ్డలు మాత్రం ఎక్కడ కరగమండి. చాలా సమయం పట్టేస్తుంది. అందుకని ఏంటంటే చేయి శుభ్రంగా ఎలాగో కడుక్కుంటాగా మనం పదార్థం తయారు చేసేటప్పుడు ఈ విధంగా ఏంటంటే బెల్లాన్ని ఈ విధంగా నలిపేసుకోవాలన్నమాట. తెలిసిందా? అది తప్పదు. ఎందుకంటే బెల్లం కరగదు ఒక పట్టాన్ని ఎంతకిను. ఇదిగోండి, బెల్లం కరిగిపోయింది. ఒక్కసారి ఏం చేస్తారంటే ఈ దశలో ఉండగా ఒక్కసారి రుచి చూసుకోండి. తీపి సరిపోయిందో లేదో మీకు తెలుస్తుంది. ఒక్క చుక్క అలా చేతి మీద వేసుకు చూడండి, మీకు తెలిసిపోతుంది తీపి సరిపోయిందో లేదో. ఒకవేళ తక్కువైతే కలుపుకోండి. నాకైతే సరిపోయింది. నేను వేసుకున్న తీపి 1.5 కేజీ తీపి సరిపోయింది నాకు. ఇప్పుడు ఈ పాలల్లో బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ఒక్కసారి మనం దీన్ని వడగొట్టుకుందామండి. ఎందుకంటే బెల్లంలో దూసి ఏమైనా ఉంటే పోతుంది. ఒకసారి మంగళప్రదంగా మనం చేసుకుంటున్నాం కనుక ఈ జున్నులో ఒక్క చిటికెడు పసుపు, 1 చిటికెడు కుంకుమ, అది నేనైతే వేసుకుంటాను. అందరూ వేసుకోవాలని లేదు. మీరు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. దీన్ని వడకొట్టేసుకుందామండి ఈ జున్ను పాలని. ఇప్పుడు ఈ మిరియాల పొడి మీరు కావాల్సింది కలుపుకోవచ్చు. నేను 1 గరిటెడు మిరియాల పొడి కలుపుకుంటున్నానండి.
ఈ మాత్రం మిరియాల పొడి ఇందులో పడుతుందండి. నేను ఇందులో యాలకుల పొడి వెయ్యను, మీరు కావాలంటే యాలకుల పొడి వేసుకోండి, నేనైతే యాలకుల పొడి వెయ్యను. ఇప్పుడు ఈ జున్ను ఉడికించుకోవడం కోసం నేను ఈ కుక్కర్ తీసుకుంటున్నానండి. ఈ కుక్కర్లో ఈ బిళ్ళ పెట్టేసి కాస్త నీళ్ళు పోసుకున్నానండి. ఇప్పుడే పాత్ర ఇందు మీద పెట్టుకుందామండి. ఇప్పుడు ఈ పొయ్యి మీద ఈ కుక్కర్ పెట్టేస్తానండి. వాషర్ పెట్టకుండా దీని మీద మూత పెట్టేసుకుందామండి. మృగారోహరప్ప రోహర. ఇది ఉడకడానికి 1 గంట సేపు పడుతుందండి. బిజిలి పెట్టక్కర్లేదు, వాషర్ కూడా పెట్టక్కర్లేదండి. ఇది 1 గంట సేపు మనం కదపకుండా ఉన్నట్టయితే ఈ జున్ను పూర్తిగా తయారైపోతుంది. ఇది పెట్టి గంట సేపు అయిందండి. ఒక్కసారి మూత తీసి దీని వాతావరణం చూద్దాం. ఏదైనా ఒక సాధనం అట్లకాడ కానీ, గరిటె కానీ, లేదా కత్తి కానీ, లేదా ఇలా ముళ్ళ చెంచా కానీ పెట్టి చూడండి, అంటుకోలేదు. చూసారా, ఇది ఉడికిపోయిందనమాట. పొయ్యి కట్టేసుకుందామండి. మళ్ళీ మూత పెట్టేసి 1 గంట సేపు ఉంచామంటే ఉమ్మగలుగుతుందండి. పొయ్యి కట్టేసిన తర్వాత నేను మళ్ళీ మూత పెట్టేసుకుని 1 గంట సేపు ఇలా వదిలేస్తున్నానండి. ఇది ఉమ్మగిల్లుతుందని. 1 గంట తర్వాత మనం వేడివేడిగా తినొచ్చు, బాగుంటుంది. అయితే ఏంటంటే ప్రధానంగా చెప్పేది ఏంటంటే, ప్రధానంగా ఈ జున్ను గర్భిణీ స్త్రీలు తినద్దు, అలాగే వాతం ఉన్నవాళ్ళు తినద్దు. అది కాకుండా ఇది జున్ను తింటే నేను నాకు పడదు అని అనుకోండి, ఎవరు తినద్దు. ఒకవేళ జున్ను తినచ్చా తినకూడదా అనేది మీ శరీరతత్వం తెలుసున్న మీ ఇంట్లో పెద్దలను కానీ, లేదా మీ వైద్యులను కానీ అడిగి తెలుసుకుని మాత్రం మీరు తినండి. ఎందుకంటే కొంతమందికి జున్ను తింటే పడదనేటటువంటి మాట మనకు వినిపిస్తూ ఉంటుంది. అది తిని ఇబ్బందులు పడేదానికంటే తినడానికి ముందే ఒకసారి మీ యొక్క శరీర వాతావరణాన్ని మీ పెద్దవాళ్ళను, లేకపోతే మీ బాగా అనుభవమైనటువంటి వైద్యులను అడిగి మాత్రం తెలుసుకుని జున్ను తినండి. కొంతమంది జున్ను తింటే మంచిది అంటారు, కొంతమంది జున్ను తింటే వాతము పడదంటారు. అందుకని ఈ విషయాన్ని కాస్త నొక్కి పక్కన నుంచి చెబుతున్నాను. దయచేసి ఈ విషయంలో కాస్త తూచి అడుగులు వేసుకోండి. ఇది గంట పైన అయిందండి. మూత తీస్తున్నాను. చూడండి ఎంత చక్కగా గట్టిగా వచ్చిందో చూసారా, అది గట్టిగా వచ్చింది కదా, అది ఆహా చూడండి ఎంత చక్కగా వచ్చిందో, గట్టిగా వచ్చింది కదా, అది అన్నమాట. అండి చూసారు కదా, ఇవాళ మనం తయారు చేసుకున్న జున్ను అనమాట. ఈ మాత్రం మిరియాలు ఉండాలండి. ఈ మిరియాలు ఏంటంటే వాత గుణాన్ని తగ్గిస్తుందన్నమాట. ఈ మిరియాలు ఏంటంటేనండి, ఈ జున్ను పాలల్లో ఉండేటటువంటి వాత గుణాన్ని పోగొట్టడం కోసం ఈ మాత్రం మిరియాలు వేసుకుంటారండి. నేనైతే ఈ మాత్రం మిరియాలు వేసుకున్నాను. మిరియాలే దీనికి ప్రధాన రుచి అనమాట. బెల్లానికి మిరియానికి ఒక చక్కని రుచి అన్నమాట. అయితే ఈ మిరియాలు మీరు తయారు చేసుకునేటటువంటి జున్ను యొక్క ప్రమాణాన్ని బట్టి మిరియాలు వేసుకోండి. ఇదేంటంటేనండి 1వ రోజు విడత పాలన్నమాట. 1, 2, 3 ఈ విధంగా విడతలు ఉంటాయి. ఆ విధంగా వచ్చినటువంటి పాలను బట్టి మనం మిగతా పాలు కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఈ పట్టు మీరు ఈ విధంగా ఈ జున్నును ఇదే రీతిలో తయారు చేసుకుని మీరు రుచి చూసిన తర్వాత మీ చక్కని అనుభూతిని నాకు చెప్పండి. నేను చాలా చాలా సంతోషిస్తానండి. ఇవాళ నేను తయారు చేసినటువంటి జున్ను యొక్క తయారీ విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంట బెల్ కొట్టండి. మళ్ళీ మరొక మంచి సాంప్రదాయబద్ధమైన వంటకంతో ముందుకు వచ్చి కలుస్తానండి. అంతవరకు సెలవు మరి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, సర్వం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు. శుభం భూయాత్. ఉంటానండి మరి.